ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ యొక్క ఆత్మీయ జీవితము ఏమిటి అనే చిన్న అంశమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటికెళ్ళి మనం చదువుకుంటూ వస్తే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచి పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారాన్ని బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన ఇలాగూ చెప్పాను. ఏమంటున్నాడు ఆయన? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేయుచున్నారు అని రాయబడి ఉన్నది. వేషధారులైన మిమ్ముని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియ సోదరి సోదరుడా, దేవుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ దినములో ఉన్న పరిసయ్యులు, ఆ దినములో ఉన్న శాస్త్రులు, ఆ దినములో ఉన్న సద్దుకయ్యులు, ఆ దినములో ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఈ 4 డినామినేషన్స్ ఆ కాలంలో, యేసు ప్రభు యొక్క కాలంలో. పరిసయ్యులు ఒక వాక్యంలో కొంత భాగమును, సద్దుకయ్యులు వాక్యంలో కొంత భాగమును, ధర్మశాస్త్ర ఉపదేశకులు వాక్యంలో కొంత భాగమును, శాస్త్రులు వాక్యములో కొంత భాగమును తీసుకొని అనగా ధర్మశాస్త్రములోకి వెళ్ళి, ప్రవక్తల లేఖనములోకి వెళ్ళి వారికి ఇష్టమైన దాన్ని తీసుకొని వారొక పద్ధతిని నిర్మించుకున్నారు, ఒక ఆరాధన క్రమాన్ని నిర్మించుకున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే, యేసు ప్రభు ఆయన సంచారం చేసుకుంటూ, ఆయన ప్రయాణం చేసుకుంటూ అనేక గ్రామాలకు, అనేక పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడము ప్రారంభిస్తున్నాడు ఆయన. ఆ సమయంలో వాళ్ళ శిష్యులు పంట చేల్లో ఉంటూ వెళుతున్నారు. అప్పుడు ఈ శిష్యులకు కొంచెం ఆకలి కావచ్చు బహుశా. వాళ్ళు కంకులను తీసుకొని, కంకులను ఒలుచుకొని తినడం ప్రారంభించారు. ఇది చూసి ఏమంటున్నారు వాళ్ళు? ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేశారు. ఇది వాళ్ళకు పాపం అయిపోయింది. వాళ్ళకి ఏమైపోయింది? అది ఒక పాపం అయిపోయింది వారికి. వాళ్ళు అపవిత్రమైన చేతులు. వీళ్ళు చేతులు కడుగొనగా, పాత్రలను కడుక్కొనగా నీ శిష్యులు ఎందుకు భోజనం చేయుచున్నారు? వారు మన పితరుల యొక్క అనగా మన పెద్దల యొక్క ఆచారాన్ని ఎందుకు పాటించటం లేదు అని అంటున్నారు వారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన 8వ లేఖనంలో, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. ఆ దినంలో ఏం చేశారు వాళ్ళు? ఈ 4 డినామినేషన్స్ వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకయ్యులు, వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను వదిలేశారు, దేవుని యొక్క వాక్యం వదిలేశారు. మోషే ఏం చెప్పాడో వదిలేశారు. యెషయా ప్రవక్త ఏం చెప్పాడో వదిలేశారు. ఈ యొక్క ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ ప్రవక్తలంతా ఏం చెప్తున్నా వాళ్ళు వదిలేశారు. వాళ్ళొక సిస్టమ్ పెట్టుకున్నారు వారు. ఏంటిది ప్రాముఖ్యంగా ఏంటనగా, ఇగో మా యొక్క డినామినేషన్కి ఈ కట్టుబాట్లు ఉంటాయి. పరిసయ్యులు మేము ఈ కట్టుబాట్లు ఉన్నాం, మేము ఈ ఆచారాలు మేము పాటిస్తున్నాం, మేము శాస్త్రులు అనేటోళ్ళం మేము ఈ ఆచారాలు పాటిస్తున్నాం, మేము సద్దుకయ్యులు అనేటోళ్ళం మేము ఈ ఆచారాలు పాటిస్తున్నాం, మేము ధర్మశాస్త్ర ఉపదేశకులు అనేటోళ్ళం మేము ఈ ఆచారాలు పాటిస్తున్నాం. అయితే వీళ్ళందరూ చేస్తున్న ఏంటనగా వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా
దేవుని వాక్యంకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారి యొక్క సిస్టమ్ మీద వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు. వారు ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అయితే, ఈరోజు నువ్వు దేవుని కుమార్తె అయితే, ప్రియ సోదరి సోదరుడా, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకోవాలనగా దేవుని యొక్క వాక్యం వినగట్టుకోవాలి. ఈ కాలంలో కూడా అదేవిధంగా కొనసాగుతున్నది. ఆచారాలు పాటిస్తున్నారు, పెద్దల ఆచారాలు పాటిస్తున్నారు, పారంపర్య ఆచారాలు. మా పెద్దలు ఈ విధంగా చెప్పారంటే అది మేము చేయాలి, మా అమ్మ ఈ విధంగా చెప్పింది అది నేను చేయాలి, మా అత్త ఈ విధంగా చెప్పింది అది నేను చేయాలి, మా మామ ఈ విధంగా చెప్పాడు చేయాలి, మా మా యొక్క ఏంటిది మా యొక్క వంశ పెద్ద ఈ విధంగా చెప్పాడు అది మేము చేయాలి, మా యొక్క పెద్దలు ఈ విధంగా చెప్పాలి అవి మేము చేయాలి, మేము వాటి ప్రకారం మేము జీవించాలి మేము. కానీ ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ, దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె, నీ యొక్క గురి ఏమైనదిగా నిత్యజీవం వెళ్ళాలనేది నీ యొక్క గురి. ఈ లోకంలో దేవుని చేత దీవించబడాలి. అదేవిధంగా ఏ దేవునైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ దేవునైతే నువ్వు ఆరాధన చేస్తున్నావో, ఏ దేవునైతే నువ్వు గణపరుస్తున్నావో ఆ దేవుని చేత నువ్వు దీవించబడాలి. అదేవిధంగా ఆ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలి. ఈ ఆచారాలు పాటించడం వల్ల, ఈ సిద్ధాంతాలు పాటించడం వల్ల, ఈ పారంపర్య ఆచారాలు పాటించడం వల్ల నీవు నిత్య జీవానికి వెళుతావా? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, యెషయా ఏమంటున్నాడు చూడండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ, ఏ ప్రజలు? క్రైస్తవులు. బైబిల్ మాట్లాడేది క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు దేవుడు, అన్యజనుల గురించి ఆయన మాట్లాడడం లేదు. ఈ వాక్యం నాకు కాదయ్యా అని అనుకుంటే కుదరదండి. నువ్వు క్రైస్తవుడు అయితే నీకు వర్తిస్తుంది వాక్యం, నువ్వు క్రైస్తవురాలు అయితే నీకు వర్తిస్తుంది వాక్యం. నువ్వు దేవుని కుమారుడు అనిపించుకుంటే వాక్యం వద్దకు రావాలి. నువ్వు దేవుని కుమార్తె అనిపించుకుంటే వాక్యం వద్దకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎవరి హృదయము దూరముగా ఉన్నది? ఏ ప్రజలైతే దేవుని మందిరంలోకి వెళ్ళి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, ఓసన్నకు జయము, ఓసన్నకు జయమని ప్రభును స్తుతిస్తున్నారో, ప్రభును మహిమపరుస్తున్నారో, ప్రభును గణపరుస్తున్నారో, వారి యొక్క హృదయాలు, వారు ఏ దేవుని అయితే ఆరాధన చేస్తున్నారో, వారు ఏ దేవుని అయితే మహిమపరుస్తున్నారో ఆ దేవునికి వారి హృదయాలు దూరముగా ఉన్నాయి. ఎందుకు దూరంగా ఉన్నాయి? ఎందుకు? కారణం ఏంటనగా వారు మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేయుచున్నారు అంటున్నాడు యెషయా. యెషయా ప్రవక్త చెప్పాడు. యెషయా ప్రవక్త చెప్పిన ఆ లేఖనమును ఈయన దగ్గరికి వచ్చిన పరిశీలతోటి, ఈయన దగ్గరికి వచ్చిన శాస్త్రులతోటి, నీ శిష్యులు ఎందుకు చేతులు కడగకుండా భోజనము చేయుచున్నారు ప్రభా, అపవిత్రమైన చేతులతో వారు భోజనం చేయుచున్నారు ప్రభా అని ఎవరైతే ప్రశ్నించారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు వారితోటి. అంటే వాళ్ళకి ఇంకేమంటున్నాడు? మీరు మీ పెద్దల ఆచారాలను పాటిస్తూ దేవుని వాక్యంను తృణీకరించారు. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారండి? తృణీకరించారు. ఇది ప్రాముఖ్యమైనది ఈరోజు క్రైస్తవునికి. నీ సిస్టమ్ ఎక్కడుంది? నీ ఆచారాలు, ప్రియ సోదరి సోదరుడా, నీ ఆచారాలు, నీ పద్ధతులు అనగా మానవుని ద్వారా వచ్చిన ఆచారములు, మానవుని ద్వారా వచ్చిన పద్ధతులు నీకు నిత్య జీవాన్ని ఇవ్వవు, నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వవు. వాక్యము ప్రాముఖ్యమైనది. ఈరోజు మానవుడు గణపరచబడుతున్నాడు. మా సంఘానికి ఈ సిస్టమేటిక్ ఉందండి. దేవుని దాసుడు, సార్దీ సంఘకాలానికి వర్తమానికుడు మార్టిన్ లూథర్ గారు, ఆయన వచ్చి వాక్యాన్ని బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా క్రైస్తవుల సంఘాలలో, చర్చెస్లలో ఆర్చ్ బిషప్ నుండి, కార్డినల్ నుండి, పోపు నుండి ఒక ఆదివారం ఏం వాక్యం చెప్పాలో ఆర్చ్ బిషప్ నుండి, కార్డినల్స్ నుండి, పోపు నుండి, పోపు కార్డినల్స్కి ఇస్తాడు, కార్డినల్స్ ఆర్చ్ బిషప్కి ఇస్తాడు, బిషపు ఆర్చ్ బిషపు బిషప్లకు ఇస్తాడు, బిషపులు ఫాదర్లకు ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఈ ఆదివారం ఈ వాక్యమే చెప్పాలి సంఘంలో అనంటే ఆ బిషప్ గారు, ఆ ఫాదర్ గారు, ఆ ఆర్చ్ బిషప్ నుండి, ఆ కార్డినల్స్ నుండి, ఆ పోపు దగ్గరికి వచ్చిన వాక్యమును ఈ యొక్క చర్చి ఫాదర్ లేచి నిలబడి చదవాలి.
ఒక సాధారణమైన క్రైస్తవుడు, ఒక సాధారణమైన విశ్వాసి ఆ దినంలో దేవుని వాక్యాన్ని చదవడానికి ఆస్కారం లేదు. పోపు మాత్రమే చదవాలి, కార్డినల్స్ మాత్రమే చదవాలి, ఆర్చ్ బిషప్ మాత్రమే చదవాలి. వాళ్ళే చర్చిలలో బిషప్లకు, ఫాదర్లకు వాక్యము చెప్తే ఆ వాక్యము చదివి ఆమెనని వాళ్ళ అక్కడికే వెళ్ళిపోవాలి. వారు బైబిల్ ముట్టుకోవడానికి కూడా ఆస్కారం లేదు ఆ కాలంలో. ఇంకేం చేసాం, మనం నిత్య జీవానికి పోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఒక పద్ధతిని పెట్టారు. వాళ్ళండగా ఈ మార్టిన్ లూథర్ గారి యొక్క జీవిత చరిత్ర చదవండి మీరు. సార్దీస్ సంఘకాలానికి ఆయన దేవుని చేతిలో వాడబడిన దైవ సేవకుడైన. ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘకాల ప్రకటన గ్రంథంలో 7 సంఘకాలలో 5వ సంఘకాలము మార్టిన్ లూథర్ గారు. ఆయన జీవిత చరిత్ర మనం చదివితే 7 సంఘకాలంలోనే వర్తమాన పుస్తకంలో ప్రవక్త బ్రదర్ బ్రానమ్ గారు మార్టిన్ లూథర్ గారి గురించి చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆయన ఈ చర్చి ఆ కాలంలో అనగా 1700 శతాబ్దంలో లేదా 1500 శతాబ్దంలో చర్చి ఏ సిద్ధాంతాలు పెట్టిందో ఆ చర్చి నువ్వు మోక్షానికి పోవాలంటే, నువ్వు నిత్య జీవానికి పోవాలంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు గాయం చేసుకున్న శరీరాలను. ఈ మార్టిన్ లూథర్ గారు కూడా ఆయన కొరడాలతో తన శరీరాన్ని గాయం చేసుకున్నవాడు. రక్తము చిందించాలి, శరీరము గాయపరచబడాలి. ఎందుకంటే యేసు ప్రభు శ్రమలు పడ్డాడు కాబట్టి ఆయన శ్రమలలో మనం కూడా శ్రమ పడినప్పుడు, మన శరీరాన్ని శ్రమపరుచుకున్నప్పుడు, మన శరీరాన్ని గాయపరుచుకున్నప్పుడు, ఆయన శ్రమలు పడితే ఆయన శ్రమలలో మనం పాలిభాగస్తులమై మనం నిత్య జీవం పోతామని ఆ దినంలో ఒక సిస్టమ్ పెట్టారు వారు. ఆయన అవన్నీ చేసిన ఆయన ఏం చేశానగా అక్కడ వాటికన్ సిటీలో మోకాళ్ళ మీద మెట్లెక్కుకుంటూ పోయారు ఆ చర్చికైనా. మార్టిన్ లూథర్ గారి యొక్క జీవిత చరిత్రను మీరు చదవండి, లేదంటే 7 సంఘకాలములు అనే వర్తమాన పుస్తకంలో సార్దీస్ సంఘకాలానికి వర్తమానికుడు, సార్దీస్ సంఘకాలానికి దేవుని చేతుల్లో వాడబడిన దైవజనుడు మార్టిన్ లూథర్ గారి యొక్క చరిత్ర. మార్టిన్ లూథర్ గారి గురించి ఈ కాలంకి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ చెప్తున్నాడు. తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు, తన శరీరాన్ని హింసించుకున్నాడు, అనేక దినాలు ఉపవాసములు ఉన్నాడు. ఇవన్నీ ఎవరు పెట్టారు? ఇవన్నీ అనేక దినాలు ఉపవాసం ఉంటే నీకు నిత్య జీవం ఇస్తానని బైబిల్లో ఎక్కడ లేదు. నీ శరీరాన్ని గాయపరచుకుంటే నీకు నిత్య జీవం ఇస్తానని బైబిల్ ఎక్కడ లేదు. మోకాళ్ళ మీద ఉండి నువ్వు మెట్లెక్కకుండా చర్చికి వెళితే నీకు బైబిల్ నిత్య జీవం ఇస్తానని ఎక్కడ లేదు. ఇవన్నీ ఆ చర్చి పెట్టింది ఆ కాలంలో. అదొక ఆచారం, అదొక సిద్ధాంతం అయిపోయింది అది. ఆయన అవన్నీ చేసిన ఈ మార్టిన్ లూథర్ గారికి మనసులో శాంతి లేదు, ఆయనకు నెమ్మది దొరకటం లేదు. ఇవి చేయటం వల్లనే రక్షించబడతానా, ఇవి చేయటం వల్లనే నిత్య జీవానికి వెళుతానా, ఇవి చేయటం వల్లనే విమోచించబడతానా నేను. అయితే బైబిల్ ఏం చెప్తున్నదని ఆయన రహస్యంగా బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించాడు. ఆయన థియాలజీ చేశాడు, వాటికన్ సిటీలో ఆయన థియాలజీ చేశాడు. ఫాదర్గా, ఒక బిషప్గా ఆయన తర్ఫీదు పొందుకున్నాడు. ఆ తర్ఫీదు కూడా ఆయనకు మనశ్శాంతిని ఇవ్వలేకపోయింది, ఆ తర్ఫీదు కూడా ఆయనకు నెమ్మదిని ఇవ్వలేకపోయింది ఆయనకు. అప్పుడు వాక్యము చదువుతున్నప్పుడు ఒక మాట ఆయనను వెలిగించింది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ విశ్వాసము ఎవరి మీద ఉండాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు మీద ఉండాలి. ఆ మాటలతో వెలిగించబడ్డాడు ఆయన. ఆ రివైవల్ తీసుకొచ్చాడు. యూరోప్లో ఒక రివైవల్, జర్మనీలో ఒక రివైవల్ తీసుకొచ్చాడు ఆయన. ఆయనకు చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఆ చర్చి తలుపులకు ఆయనకు వచ్చిన ప్రశ్నలను కూడా రాసి కడబెట్టాడు. నాకు ఈ ప్రశ్నలు వేస్తున్నా, ఈ ప్రశ్నలను సమాధానం చెప్పండి నాకని. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి ఆ సిస్టమ్, అది మానవుడు కల్పించిన పద్ధతులు. అవి వాటిని ఆ పద్ధతులు మొత్తం ఖండించేశాడు, ఆ సిద్ధాంతాలు మొత్తం ఖండించేశాడు. నువ్వు రక్షించబడాలనంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును లేదా బ్రతుకును. ఆ విశ్వాసం ఎవరి మీద ఉంచాలన్నాడు ఆయన. వాక్యం ఏం చెప్తుంది? యేసు క్రీస్తు మీద ఉంచాలి. వీళ్ళు యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభా మరి నీ శిష్యులు ఎందుకు మన పెద్దల ఆచారాలు పాటించటం లేదు? చాలామంది క్రైస్తవులు ఉన్నారండి. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు అని అంటే, దేవుని వాక్యం ఇలా చెప్తుందనంటే మా నాన్న చెప్తేనే నమ్ముతాను నేను అంటారు.
దేవుని వాక్యం ఇలా చెప్తుంది బ్రదర్ అని అంటే మా పాస్టర్ చెప్తేనే మేము నమ్ముతామని అంటారు వాళ్ళు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది బ్రదర్ అని అంటే మా రెవరెండ్ చెప్తేనే మేము నమ్ముతాం బ్రదర్ అంటారు. అంటే వాళ్ళు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అని అంటే దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, దేవుని యొక్క వాక్యమునకు ప్రథమ స్థానం ఇవ్వకుండా ఒక మానవుని యొక్క ఆలోచనకు ప్రథమ స్థానం ఇస్తున్నారు, ఒక మానవుని యొక్క ఉద్దేశానికి ప్రథమ స్థానం ఇస్తున్నారు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ నిర్మించుకుంటున్నాను? బుద్ధిమంతుని గురించి బుద్ధిహీనుని గురించి యేసు ప్రభు ఉపమానం చెప్పాడు, మనకు తెలుసు. మనకు అది ఇంకా చాలా ఉపమానాలు చెప్పాడు ఆయన. 10 మంది పెళ్లి కుమార్తెలు ఉన్నారు, అలా బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. పోయిన వారం మనం చూసాం, మనం బండ మీద కట్టుకున్నాడు ఇల్లు. వరదలు వచ్చినాయి, బాగా భూమిని బాగా లోతుగా తవ్విండు, భూమిలోకి వెళ్ళి బండలు వేసుకుంటూ వచ్చి ఇల్లు కట్టుకున్నాడు ఆయన. బుద్ధిమంతుడు. ఆ పునాది స్ట్రాంగ్గా వేయబడేది. ఆ పునాది మీద ఆయన కట్టుకున్నాడు ఇల్లును. ఒక దిన వరదలు వచ్చినాయి, వానలు వచ్చినాయి, ఇరుకుల గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఆ ఇంటి యొక్క పునాది బలముగా ఉన్నది కాబట్టి ఆ ఇల్లు పడిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బుద్ధిహీనుడు ఏం చేశాడనగా భూమిలో ఇల్లు కట్టుకున్న, పునాది ఏం లేదు, ఇల్లు కట్టేసుకున్నాడు. కానీ ఒక దినం వచ్చేసింది, వరదలు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇల్లు మొత్తం నీలమట్టం అయిపోయింది, ఆ ఇల్లు కొట్టుకొని పోయింది. ఆ ఇంటి పాటు గొప్పది అన్నాడు. ఇక్కడ ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇలాంటి ఇల్లు గోడల రాళ్లతో ఇటుకలతో కట్టిన ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అది కాదండి, క్రైస్తవ జీవితంలో నీ ఆత్మీయ జీవితం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది ఏం చేస్తారు, పాస్టర్ చెప్తేనే వింటామండి అంటారు. నీకు పాస్టర్ దేవుడు కాదు. హీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ ఈజ్ నాట్ ఎ గాడ్. పాస్టర్ ఈజ్ నాట్ ఎ గాడ్. కానీ ప్రవక్త అన్నాడు, స్టే విత్ యువర్ పాస్టర్ అన్నాడు ఆయన. కానీ ఆ పాస్టర్ చెప్పేది దేవుని యొక్క వాక్యంలో ఉంటే దానికి నమ్మును, దాని మీద విశ్వాసం ఉంచును. దేని మీద విశ్వాసం ఉంచాలి? ఆయన చెప్పేది వాక్యం అయితే, వాక్యానికి సరిపోతే, వాక్యానుసారంగా ఆ బోధ ఉంటే అప్పుడు దాన్ని నమ్ము, దాని మీద విశ్వాసం ఉంచు, దేవుని దీవిస్తాడు. హల్లెలూయా. ఆ పాస్టర్ చెప్పేది కావచ్చు, ఆ రెవరెండ్ చెప్పేది కావచ్చు, ఆ బిషప్ చెప్పేది కావచ్చు, లేదా నీ స్నేహితులు చెప్పేది కావచ్చు, నీ తల్లి చెప్పేది కావచ్చు, నీ తండ్రి చెప్పేది కావచ్చు, నీ భర్త చెప్పేది కావచ్చు, నీ భార్య చెప్పేది కావచ్చు, నీ పిల్లలు చెప్పేది కావచ్చు, నీ బంధువులు చెప్పేది కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేది కావచ్చు. ఏదైనా ఎవరు ఏది చెప్పినా అది ఎక్కడుండాలో వాక్యంలో ఉంటేనే, అది వాక్యానికి లోబడి ఉంటేనే, అది వాక్యానుసారంగా ఉంటేనే ప్రియ సోదరి సోదరుడా, అప్పుడు ఆ వాక్యంలో ఉన్న దేవునిని దీవిస్తాడు. ఆ వాక్యానుసారంగా లేకపోతే, ఆ వాక్యానికి అనుగుణంగా లేకపోతే, వాక్యాన్ని పోలి లేకపోతే దాన్ని వదిలేసాయి. మానవులు కల్పించే పద్ధతులను దేవోపదేశములని బోధిస్తున్నారు. నేను చెప్తలేను, యెషయా ప్రవక్త చెప్పాడు. యెషయా ప్రవక్త చెప్పిన దాన్ని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు కూడా చాలా సంఘాలు నిర్మించబడుతున్నాయి. ఎక్కడనగా మానవుని యొక్క తెలివిమైన సంఘం నిర్మించబడుతున్నది. విశ్వాసుల జీవితాలు వాళ్ళ సిస్టమైన సంఘం యొక్క సిద్ధాంతాల మీద. మనకి ఏ సిద్ధాంతం లేదు, మన మీద అధికారి ఎవరు లేరు, మన మీద పెత్తందారి ఎవరు లేరు. మనకు ఒకటే సిద్ధాంతం, వాక్యమే మనకు సిద్ధాంతమైనది. మనకు అధికారి ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. మన మీద పెత్తనం జలించాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగంలో కానీ ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, మార్పులేని దేవుడు అయినాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములన్నీ బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటున్నాడు ఆయన. వీళ్ళను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు యేసు ప్రభును, సర్వశక్తి గల దేవుడైన యేసు ప్రభును వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. వ్యక్తివైనా, నువ్వు ఎంతటి ధనవంతుడవైనా, ప్రియ సోదరి సోదరుడా, నువ్వెంతటి పండితుడవైనా, ఎంతటి జ్ఞానివైనా, నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యం మీద మాత్రమే కట్టుకోవాలి. దేవుని వాక్యం మీద మాత్రమే కట్టుకోవాలి. వాక్యమే నీ ఆత్మీయ జీవితానికి పునాది అయి ఉండాలి. దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? నా అడుగులను నీ బండ మీద స్థిరపరిచితివి ప్రభా అన్నాడు ఆయన. నా అడుగులను నీ బండ మీద స్థిరపరిచితివి ప్రభా. ఎక్కడున్నాయట? బండ మీద కట్టుకున్నాడు తన యొక్క జీవితాన్ని ఆయన. కీర్తనలు 40వ అధ్యాయము మొదటి 2 లేఖనాలు చదవండి.
యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జికటగల దొంగ ఉబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎక్కడ కట్టుకుంటున్నాడు? ఆయన మానవుని ఆలోచన మీద కట్టుకున్నాడు. ఆయన మానవుని ఉద్దేశాల మీద కట్టుకున్నాడు. ఆయన మానవుని యొక్క తలంపు మీద కట్టుకున్నాడు. ఆయన తన సొంత బలం మీద కట్టుకున్నాడు. ఆయన ఏలుబంటును చంపిండు. ఆయన సింహమును చంపిండు. ఆయన వట్టి చేతులతో సింహాన్ని రెండుగా చీల్చివేసిండు. ఆయన మరి అలాంటి బలాఢ్యుడు ఆయన. ఇంకా గొల్యాతును ఒక్క వరుసలో రాయి తీసుకొని గొల్యాతును కొట్టి గొల్యాతును చంపిండు. ఆయన అంతటి బలశాలి. దావీదు యుద్ధానికి వెళుతున్నాడు అనంటే శత్రురాజులు గుండెలు జారిపోయేటి వాళ్ళ గుండెలు జారిపోయేటి అలాంటి వ్యక్తి, అంతటి బలశాలి. ఆయన జీవితంలో మాట్లాడుతున్నాడు. ఆయన యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. దేవుని కొరకు ఎలా ఉండాలట? ఆయన సహనముతో ఉన్నాడు. ఆయన తన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నాడు? దావీదు బండ మీద కట్టుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బండ అనగా ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు బండ. నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. ఎప్పటి వరకు ఉన్నాడట? ఆయన దేవుడు ఆయన ప్రార్థన వినేంత వరకు కూడా, దేవుడు ఆయన మొరను ఆలకించేంత వరకు కూడా ఆయన సహనముతో ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులలో సహనం లేదు. ఈరోజు క్రైస్తవుల జీవితంలో సమాధానం లేదు. ఈరోజు క్రైస్తవుల జీవితంలో శాంతి లేదు. ఉన్నదండి? సమాధానం లేదు, శాంతి లేదు, సహనం కూడా లేదు క్రైస్తవులకు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ఆయన నాశనకరమైన గుంటలో నుండి. ఏంటిది నాశనకరమైన గుంట? ఈ మానవుడు కల్పించిన సిద్ధాంతములు, ఈ మానవుడు కల్పించిన ఉద్దేశం, ఆచారములు, అవి మనిషిని ఎక్కడ తీసుకొని పోతాయి? గుంటలో నాశనంలో తీసుకొని పోతాయి. నిన్ను నశింపజేస్తాయి నిన్ను. అది నాశనకరమైన గుంట. అది ఉబి అంటారు. ఆ జిగటగల దొంగ ఉబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. జిగటగల దొంగ ఉబి, అందులోకి వెళ్ళి ఆయన పైకెత్తాడు. ఆయన ఏంటిది జిగటగల దొంగ ఉబి? సిద్ధాంతములు ఇవి, మానవుడు కల్పించిన పద్ధతులు. వాటిని ఏమని బోధిస్తున్నాడు? దేవోపదేశములని. ఇది దేవుని ఉపదేశం అని బోధిస్తున్నట వాళ్ళు. ఎవరు బోధిస్తారు? దేవుని సేవ చేసే సేవకులు బోధిస్తున్నారు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకున్నాడు? ఆయన నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఎక్కడ ఆయన అడుగులు ఎక్కడైనా స్థిరపరచాడు దేవుడు? బండ మీద కట్టుకున్నాడు. ఆయన దేవుని చేతికి అప్పగించేశాడు. ఈ బండ ఎవరైనారు? బండ ఎవరు? 1 కొరింథీయులు 10వ అధ్యాయం మొదటికెళ్ళి చదవండి. బండ ఎవరు అక్కడ ఉంది? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 1 కొరింథీయులు 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అది ఏదనగా మన పితరులందరూ ఎక్కడున్నారట? ఎక్కడున్నారు పితరులందరూ? ఎవరు పితరులు? పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి? పితరులు ఎక్కడున్నారో, ఎక్కడున్నారట? అదేమనగా మన పితరులందు మేఘము కింద ఉన్నారు. దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్న కాలం ఏ కాలం? అది ఏ పీరియడ్? అది మోసే కాలమేనా? ఐగుప్తు దేశంలోకి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఆయన బయటికి తీసుకొస్తున్నాడు వాళ్ళని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ.
అక్కడ దావీదు ఏమంటున్నాడు? నా అడుగులను బండ మీద నిలిపి, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచితివి ప్రభా అంటున్నాడు ఆయన. అంటే దావీదు తన జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నాడైనా? బండ మీద కట్టుకున్న తన ఆత్మీయ జీవితాన్ని. అందుకే ఆయన జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చాయి, ప్రాణాపాయములు వచ్చాయి ఆయన జీవితంలో. చంపడానికి సౌలు రాజు ఆయనను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఆయన ఆత్మీయ జీవితాన్ని ఆ బండ మీద కట్టుకున్నాడు కాబట్టి, ఆయన ఆత్మీయ జీవితాన్ని వాక్యం మీద కట్టుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను అనేకమైన ప్రాణ అపాయములకెళ్ళి దేవుడు ఆయనను తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ బండ ఎవరో అపోస్తలుడైన పౌలు ఆ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజము పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిజం ఇచ్చి యోహాను యొద్దకు వెళ్ళే స్టార్ట్ కాలే బాప్తిజం అనేది. ఒక ప్రశ్న అడిగాడు యేసయ్య, బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిజము యోహాను ద్వారా వచ్చిందా లేక దేవుని ద్వారా వచ్చిందా ఏంటి అని అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళు. దేవుని ద్వారా వచ్చింది అని కనుక మనం సమాధానం చెప్తే, మరి ఎందుకు మీరు పోయి యోర్దాను నదిలో యోహానుతో బాప్తిజం తీసుకోలేదు అని మళ్ళా ప్రశ్నిస్తాడు ఆయన. ఇంకేంటిది మళ్ళీ ఆలోచన ఏమొచ్చింది? అక్కడ శాస్త్రులకు, పరిసరులకు, సదుకాయులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అక్కడ 4 డినామినేషన్స్ వాళ్ళకి ఏమని వచ్చింది? అది యోహాను బట్టే వచ్చింది అని అంటే, యోహాను ప్రజలందరూ ఏమంటున్నారు? యోహాను దేవుని ప్రవక్త అని ప్రజలందరూ అంటున్నారు. ఇటు ప్రజలతోటి ఇబ్బంది ఉన్నది మాకు, ఇటు దేవుని వాక్యం ద్వారా ఇబ్బంది ఉంది మాకు. కానీ ఎటు మాకు తెలియదంటే నేను కూడా ఏమున్నానో మీకు తెలియదు చెప్పను అన్నాడు ఆయన యేసయ్య. మీరు అడిగిన దాన్ని సమాధానం చెప్పాలంటే నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి ఫస్ట్ అన్నాడు. వాళ్ళు ఏం చెప్పలేవారు, నేను కూడా మీకు ఏం చెప్పాను అన్నాడు యేసు ప్రభు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఎదుకెళ్ళి నీళ్ళలో బాప్తిసం ఇవ్వడం జరిగింది. కానీ ఆయన కంటే ముందే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలులోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వారు సముద్రంలో నడిచారు, మేఘము కింద ఉన్నారు, సముద్రంలోనూ మేఘము కింద వారు బాప్తిజం తీసుకున్నారు. వారు ఎవరిని బట్టి? మోషేను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనండి. ఇప్పుడు ఆ మేఘం ఎవరైనారు? ఆ మేఘం ఎవరండి? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 9వ వాక్యం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 9వ లేఖనం చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఎవరాయన? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యం రాసిన లూకా. ఆయన ఎవరైనా? యేసు క్రీస్తు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. హల్లెలూయా. తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానంలో దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ మాట్లాడుతున్నాడు. ఆయన మోషే కాలంలో దేవుడు పగటిపూట మేఘమనే తెరలో ఉన్నాడు, మేఘములో ఉన్నాడు ఆయన. రాత్రిపూట ఆయన అగ్నిస్తంభములో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిస్తంభం అనే ఒక తెర వేసుకున్నాడు ఆయన. తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానం ప్రవక్త బ్రదర్ బ్రానమ్ మాట్లాడాడు. ఆ మేఘములో వచ్చి మోషేతో మాట్లాడాడు పగటిపూట. ఆయన రాత్రిపూట అగ్నిస్తంభంలో ఉండి మోషేతోటి మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్యంలో వెలిగివ్వడం ప్రారంభించాడు ఆయన. ఎవరి మేఘము ఎవరు, అగ్నిస్తంభం ఎవరు అని అంటే ఇక్కడ అపోస్తలుల కార్యంలో మనం చూస్తే ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన అనగా పైకి కొనిపోబడుతున్నాడు. ఆయన వారు చూచుచుండగా ఒక మేఘము వచ్చి ఆయనను కొనిపోయాను అనగా ఏమయ్యాడు? ఆయన మేఘముగా మారిపోయాడు. ఆయన అలా చూస్తే యేసయ్య కనబడటం లేదు. ఏం కనబడుతుంది? అక్కడ ఒక మేఘం కనబడుతుంది. మేఘం ఎక్కడుండే మేఘం అది? మోసే కాలంలో పగలు మేఘస్తంభం ఉన్నాడు ఆయన, రాత్రి వేళ అగ్నిస్తంభం ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మేఘం ఎవరు? యేసుక్రీస్తు కాదా? అవునా కాదా? ఇక్కడ లేచిపోయి పైకి ఆరోహణమై పోయిన వ్యక్తి ఎవరైనా యేసు ప్రభు కాదా? అందుకే ఏమన్నాడు ఆయన? నేను మునుపుండు చోటుకి ఎక్కి వెళితే మీరేమంటారు అన్నాడు ఆయన.
మునుపనగా ఆయన శరీరధారి రాక మునుపు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి ఎక్కి వెళ్ళాడు ఆయన. అది మీరు చూస్తే ఏమంటారు అన్నాడు ఆయన. వీళ్ళు చూశారు, అపోస్తలులు చూశారు ఆయన. లేచిపోతున్నాడు ఆయన, యేసుక్రీస్తే కనబడుతున్నాడు ఆయన. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మేఘం వచ్చి ఆయనను కొనిపోయింది ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా క్లియర్ కట్ కావాలంటే అపోస్తలుల ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, ప్రకటన 10 మొదటి అధ్యాయం 10వ అధ్యాయం ప్రకటన 10 మొదటి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసుండెను, ఆయన ముఖము సూర్య బింబము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభము వలె ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకముకి వెళ్ళి దిగి వచ్చాడు ఆయన. ఎవరట ఈయన? మానవ సంబంధమైన వ్యక్తి కాదు ఈయన. ఆయన ఏం ధరించుకున్నాడు? ఆయన మేఘము ధరించుకున్నాడు. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండెను, ఆయన ముఖము సూర్య బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలె ఉండెను. ఎవరైన? రూపాంతరపు కొండ మీద పోయాడు. ఓకే, వాక్యం టు వాక్యం చూడాలి మనం, అంతేనా కదా? ఏమైంది? రూపాంతర కొండ మీద ఏమైంది చూద్దాం. అధ్యాయము మొదటికెళ్ళి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక పర్వతము, ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఎవరు పోయిండ్రు అక్కడికి? ఎత్తైన కొండ మీదికి. ఎవరెవరిని పట్టుకోవేండు? పేతురును, యాకోబును, ఆయన సహోదరుడైన యోహాను తీసుకొని పోయాడు. ముగ్గురిని పట్టుకొని పోయాడు. పోయి ఎక్కడికి ఎక్కండి? ఆయన ఎత్తైన కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. తన రూపాన్ని మార్చుకున్నాడు ఆయన. యేసయ్య మార్చుకుంటే వారు చూస్తే ఎలా కనబడుతుంది ఆయన రూపము? చదవండి, కింద ఏమన్నా 2వ వాక్యము. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. హల్లెలూయా. కొండ మీద ఆయన ముఖం ఎలా కనబడుతుందట? సూర్యుని వలె కనబడుతుంది ఆయన ముఖం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రకటన 10వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన ముఖము సూర్య బింబము వలె ఉండెను. ఉన్నదా? ఎవరి ముఖము? బలిష్ఠుడైన దూత పరలోకం దిగొచ్చాడు ఆయన. ఆయన ముఖం ఎలా ఉన్నదట? సూర్య బింబం వలె ఉన్నది. హల్లెలూయా. మరి ఇక్కడ వచ్చిన ఈ వ్యక్తి ఎవరైనా? ఆయన మేఘమును ధరించుకున్నాడు, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉన్నది, ఆయన ముఖము సూర్యబింబం వలె ప్రకాశించుతున్నది, ఆయన వస్త్రములంతా తెల్లనిగా ఉన్నవి, ఆయన పాదములు అగ్నిలో పుటం వేయబడిన అగ్ని స్తంభం వలె ఉన్నవి ఆయన పాదములు. ఎవరైనా? యేసు ప్రభు కాదా? అవునా కాదా? ఇప్పుడు ఆ మేఘంలో బాప్తిసం ఇచ్చిండు యేసుక్రీస్తు కాదా? మోసే ఇచ్చింది యేసుక్రీస్తు నామములో కాదు. అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ రాసిండు అక్కడ. అందుకే వాక్యం వెంబడి వాక్యము, సూత్రం వెంబడి సూత్రము, యెహోవా వాక్యము అక్కడ కొంచెము ఇక్కడ కొంచెము మీకు దొరుకునని యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు బండ మీద తన పాదములు స్థిరపరచుకున్నాడు ఆయన. ఆ బండ ఎవరో చూపిస్తున్నానే. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, మా మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం మొదటి చదవండి. పౌలు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిజము పొందిరి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మేఘం ఎవరు? లేఖనములు ఏం చెప్తున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు కదా? హల్లెలూయా. అవునా కదా? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి లేఖన ప్రకారముగా, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 9వ లేఖన ప్రకారముగా ఈయన ప్రభువైన యేసుక్రీస్తు కదా ఆయన?
అదే మత్తయి వార్త 17వ అధ్యాయము రూపాంతరపు కొండ మీద ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడము ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా డెప్త్లోకి వెళితే కారం 22వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. అగ్రిపరాజా, పరలోకంలో కలిగిన దర్శనములకు నేను అవిధేయుడను కాను. నేను క్రైస్తవులను హింసించడానికి ప్రధాన యాజకుల చేత అధికార పత్రాలు పొందుకొని నేను దమస్కులోకి వెళుచుండగా సుమారు మధ్యాహ్నం ముందు ఒక వెలుగు నన్ను తాకింది. ఆ వెలుగు తాకి ఆ వెలుగులోకి ఒక స్వరము నాతో మాట్లాడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎలాంటి వెలుగటది? సూర్య తేజస్సు కంటే మహాప్రకాశవంతమైన వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తేజస్సు కంటే? సూర్య తేజస్సు కంటే ప్రకాశవంతమైన వెలుగు నన్ను తాకింది. ఆ వెలుగు నన్ను తాకిన వెంటనే నేను కింద పడిపోయి నా కనుచూపు కోల్పోయాను. ఆ వెలుగులోకెళ్ళి ఒక స్వరము మాట్లాడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, ముని కొలలకు ఎదురుతున్నట నీకు అసాధ్యం అన్నాడు. అప్పుడు ఆ వెలుగుతో ఈయన ఏమని మాట్లాడాను? ప్రభువా నీవెవరివి అని అన్నాడు. ఆ వెలుగును చూసి అపోస్తలుడైన సౌలుగా ఉన్న ఆ పౌలు అనబడుతున్న సౌలు, పాతకాలంలో సౌలు అయిన ఈ సౌలు ఎందుకు ఆ వెలుగును చూసి ప్రభువా అని పిలిచాడు? ఏ వెలుగైతే సినాయి కొండ మీద దిగొచ్చిందో, ఏ వెలుగైతే హోరేబు కొండ మీద మోషేను సేవకు సిద్ధం చేసిందో, ఏ వెలుగైతే ఐగుప్తులోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశాన్ని నడిపించిందో, ఆ వెలుగును చూసి అంటున్నాడు, ప్రభువా నీవెవరివి? అప్పుడు ఆ వెలుగులోకి స్వరం మాట్లాడుతుంది, నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా, హల్లెలూయా. అవునా అండి? ఇప్పుడు ఎక్కడ కట్టాలని నీ ఆత్మీయ జీవితాన్ని ఎడగట్టుకోవాలను? దేవుని యొక్క వాక్యం వినగట్టుకోవాలను. హల్లెలూయా. ఇప్పుడు ఆ బండ కింది రండి. ఇప్పుడు మేఘం ఎవరైనారు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఎర్ర సముద్రంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మోసే వాళ్ళందరూ బాప్తిసం ఇచ్చేశారు. హల్లెలూయా. మరి బాప్తిసం ఇచ్చిన తీసుకున్న వాళ్ళు కానాను దేశానికి వెళ్ళిందండి? వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు? మరి యేసుక్రీస్తు నామంలోనే తీసుకున్నారు కదా బాప్తిజం. ఈరోజు చాలామంది అంటారు, నేను యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్నా, నేను పరలోక రాజ్యానికి పోతా. నేను ఈ ఆలోచన నీకుంటే ఈరోజు మానుకున్నావు దాన్ని. ఇక నాకేం కాదు, నాకు ఈరోజు చాలామంది అదే ఉన్నారు. లేదా నేను వర్తమానం నమ్ముతాను, పోతాను, పరలోక రాజ్యానికి పోతాను. నేను యేసుక్రీస్తునాలు బాప్తిజం చేసుకున్నాక ఏదో నిత్య జీవంలో ఉన్నా నేను. మరి నీకిచ్చినోనికంటే నాకిచ్చినోనికంటే మోసే గొప్పోడు కదా. హల్లెలూయా, అవునా కదా? మోసే చేత యేసుక్రీస్తు నామంలో వారు 20 లక్షల మంది స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు అందరూ బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా. మరి ఐగుప్తు దేశంలోకి వెళ్ళి వచ్చిన వీళ్ళందరూ కూడా కానాను దేశానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారా? వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఇద్దరే. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు మాత్రమే కానాను దేశంలోకి ప్రవేశించారు. వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వీళ్ళంతా ఏమయ్యారు? వీళ్ళు యేసు అంత పెద్ద ప్రవక్త మోసే, అగ్ని స్తంభం యొక్క ప్రతిష్ట పొందుకున్న వ్యక్తి, దేవుని యొక్క వెనుక పార్శ్వాన్ని చూసిన వ్యక్తి. ఆయన దేవుడు ముఖాముఖిగా దేవుడు మోసేతో మాట్లాడాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి మోసే. మరి ఈ మోసేనే వాళ్ళకు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇస్తే, మరి వాళ్ళ మోసే చేత ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకుంటే వాళ్ళు కానాను దేశానికి పోయిన వాళ్ళు ఇద్దరే, యెహోషువ, కాలేబులు. తక్కిన వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళ జీవితాలు ఎడగట్టుకున్నారు. వాళ్ళు తక్కిన వాళ్ళు వారి యొక్క ఆత్మ జీవితాన్ని ఎక్కడ కట్టుకున్నారు? వాళ్ళు కొంతమంది ప్రవచించారు, మోసే ప్రవచించినట్టుగా. మేము కూడా మోసేతో సమానమైన వాళ్ళం కాదా అని గర్వం వచ్చింది కొంతమందికి. కొంతమంది అహోరానే యాజకత్వం చేయాలన్నా, మేము చేయకూడదు యాజకత్వము అని అట్లా కొంతమంది గర్వం వచ్చింది, పోయారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నాలో బాప్తిసం తీసుకున్నా కానీ నిత్యజీవంలో ఉంటాను అని నువ్వు అనుకుంటే, ప్రియ సోదరుడా, అది తప్పు. అది ఎవడానికి ఆ విధంగా బోధిస్తే తప్పు. అది నీకేం కావాలని ఆత్మీయ జీవితాన్ని వాక్యం అనే బండ మీద కట్టుకోవాలని ఆత్మీయ జీవితాన్ని. వాళ్ళకంటే గొప్ప నువ్వేమన్నా? అగ్ని స్తంభాన్ని చూసిన వ్యక్తులు వాళ్ళు, మేఘ స్తంభాన్ని చూసిన వ్యక్తులు వాళ్ళు గొప్పనివా? గొప్పదానివా నువ్వేమన్నా?
నేను ఈ వర్తమానం నమ్ముతున్నా, చాలు బ్రదర్, నాకు సండే చర్చికి రాను, ప్రార్థనకు రాను అని అనుకుని ఇంట్లోనే ఉంటా నేను అనుకుంటే పరలోక రాజ్యం పోతావాను? వాక్యం కదా ప్రాముఖ్యమైంది. ఆ దినంలో ఉన్న శాస్త్రాల కంటే నువ్వు నీతి భక్తి ఉందా నీకు? ఆ దినంలో పరిశీల కంటే భక్తి గలవానివా? ఆ దినంలో సద్దుకేల కంటే భక్తి గలవానివా? ఆ దినంలో ధర్మశాస్త్ర ఉపదేశాల కంటే భక్తి ప్రార్థన జీవితం ఎక్కువ ఉందా ఈరోజు క్రైస్తవానికి? ఈరోజున్న వాళ్ళకు వాళ్ళ ఆత్మీయ జీవితాలతో పోల్చుకుంటే ఈరోజున్న క్రైస్తవులు భయంకరమైన బైబిల్ చదవడానికి టైం ఉండదు వానికి, వర్తమానం చదవడానికి టైం ఉండదు వానికి, ప్రార్థన చేయడానికి టైం ఉండదు వానికి, చర్చికి రావడానికి టైం ఉండదు వానికి, మనిషికి విశ్వాసకి. ఏ దేవుడైతే నీకోసం ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే నీకోసం రక్తం కార్చాడో ఆ దేవుని వాక్యం చదవడానికి సమయం ఉండదు, ఆ దేవుని ఆరాధించడానికి సమయం ఉండదు, ఆ దేవుని గణపరచడానికి సమయం ఉండదు. బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్ నీది. ఎట్లా పోతావు పరలోక రాజ్యానికి నువ్వు? మా అమ్మ మాట వింటా నేను, మా నాన్న మాట వింటా నేను, మా భర్త మాట వింటా నేను, మా భార్య మాట వింటా నేను, మా స్నేహితుల మాట వింటా నేను, మా పాస్టర్ మాట వింటా నేను, మా బిషప్ మాట వింటా నేను, మా డాక్టరేట్ మాట వింటా నేను, మా ఆర్చ్ బిషప్ మాట వింటా నేను. వాళ్ళ మాటలు నీకు నిత్యజీవాన్ని ఇస్తాయా? పరలోక రాజ్యాన్ని ఇస్తాయా? మోషే కంటే గొప్ప వాళ్ళవారు, యాజకుడైన అహరోను కంటే గొప్ప వాళ్ళవారు, కాలేబుల కంటే గొప్ప వాళ్ళవారు. గొప్పలా నిజమైన దేవుని కుమారుడు కుమార్తె అయితే నీ జీవితం ఎక్కడ ఉండాలి? దావీదు అంటున్నాడు, బండ మీద కట్టుకోవాలని. లేదండి, వాళ్ళు ఇంచుమించు ప్రవక్త అన్నాడు 20 లక్షల మంది వచ్చారు, చిన్నలు పెద్దలు అందరూ కలిసి 2 మిలియన్ పీపుల్స్ దే కేమ్ ఫ్రమ్ ద ఈజిప్ట్ నుంచి. ఏం చెప్తున్నాడు దావీదు? కీర్తనకాడు ఏం చెప్తున్నాడు? వారి హృదయంలో గర్వించారట వారు. లేఖనం ఉందా? చూపిస్తా లేఖనం అది. ఇక్కడ ఏమంటున్నాయినా, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, మన్నాను తిన్నారు వాళ్ళు. అవునా కదా? దేవదూతల ఆహారం మన్నాను తిన్నారు వారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేశారు. బండను కొడితే బండలోకి నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళని తాగారు. ఈరోజు మినరల్ వాటర్ కంటే చాలా శ్రేష్టమైన వాటర్ అది. ఆ నీళ్ళని తాగారు వాళ్ళు. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన వారిని ఎవరు వెంబడించుకుంటూ వస్తున్నారు? వాళ్ళను ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశంలోకి వాళ్ళు వెంబడించుకుంటూ వస్తున్న వ్యక్తి ఎవరైనారు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేరే ఎవరో కాదండి వారు. నువ్వు వాళ్ళకంటే గొప్పని కాదు. నువ్వు యేసు క్రీస్తు వాళ్ళని వెంబడించుకుంటూ వస్తున్నావు. ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేశారు, 2 పాయలుగా ఆరిన నేల నడుచుకుంటూ పోయారు. విసిగాడు దేవుడు. వీరు హృదయంలో తప్పిపోయే ప్రజలు వీరు. కీర్తనలో ఉంటారు, లేఖనం చూపిస్తాను నేను. లేఖనిక చదువుకుంటాను కింది వరకు. 95:7 కీర్తనలు. చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించడం ఎంత మేలు. అరణ్యమందు మోరీబా యొద్ద కఠినపరుచుకొనినట్లు, మస్పా దినమందు మీరు కొనినట్లు మీ హృదయంలో కఠినపరుచుకొనగొడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంను తెలుసుకోలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. గురించి అన్యజనుల గురించి మాట్లాడుతాడా యేసయ్య? రండి నమస్కారం చేసి సాగిలపడదాం. క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు ఆయన. హృదయంలో తప్పిపోయారు. ఊరికే సనుగుడు గునుగుడే వచ్చింది వాళ్ళకు. రాలేదా? ఉన్నాయా? వచ్చిందా? రాలే వాళ్ళకు. ఐగుప్తులో మంచిగా మాంసం తిన్నాం ప్రభా, మోసే మాంసం తిన్నాం, ఆడ ఉల్లిగడ్డలు తిన్నాం, ఆడ ఆలుగడ్డలు తిన్నాము, అక్కడ దోశ కీకరగాయలు తిన్నాం. ఏమైనా తిండి గురించే. అవునా కదా? ఏమైనా ఎప్పుడు కూడా ఏంటి నెపలు వచ్చేది? అయ్యో మా పిల్లలు నీళ్ళు లేవు, అరణ్యంలో ఆహారం లేదు. మరి పనులు లేవు అరణ్యంలో? చెట్లు ఉన్నాయి కదా, చెట్ల పండ్లు ఉంటాయి కదా, ఆ పండ్లు తినేది బతకొచ్చు కదా వాళ్ళు. అట్లా వాళ్ళతో పశువులు ఉన్నాయి, ఒక ఎద్దుని కోసుకొని తినొచ్చు కదా, ఒక మేకను కోసుకొని తినొచ్చు కదా వాళ్ళు. ఆ కాలంలో మోసే కాలంలో వాళ్ళు దేశాన్ని వెళ్తున్నప్పుడు వారు మరి చేతిలో దేవుడే ఇవ్వాలి మాకు. అవునా కదా?
తినొచ్చు కదా. పోయి మోసే సనుడే ఏడి మీ దేవుడు ఏడి, మేము ఐగుప్తులు ఎంత మంచిగా తిన్నాం తెలుసా నీకు, మరి ఇక్కడ అన్నం ఏమిస్తాడు ఏమని మాకు దేవుడు. అంత సనుగుడే గునుగుడే ఏమైపోయాను. వాళ్ళ శవాలు అరణ్యంలో రాలిపోయిన వాళ్ళు పరలోక రాజ్యం పోలేవారు. దేవుడు ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకున్నాడు, వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు వాళ్ళని. ఇక నేను యేసుక్రీస్తు నాలో బాప్తిసం తీసుకున్నా, నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకుంటే నువ్వు ఏడికి పోతావు? నీ బాప్తిసం రక్షించదు కదా. ఏడికి పోతావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నావు? ఏ స్థలంలో కట్టుకుంటావు నీ ఆత్మీయ జీవితాన్ని? వీళ్ళకంటే నువ్వు గొప్పనివా? వీళ్ళకంటే నువ్వు గొప్ప వ్యక్తివా? ఎప్పుడు చదవండి కీర్తన, దావీదు మహారాజు మాట్లాడుతుంది 40వ అధ్యాయము. నాశనకరమైన గుంటలో నుండి, జికట గల దొంగ ఉబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. హల్లెలూయా. దావీదు యొక్క పాదములు ఎక్కడ నిలిపాడు దేవుడు? బండ మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ నిలిపాడు దేవుడు? దావీదు ఏం చేశాడు? తన్ను తాను పూర్తిగా సరెండర్ అయిపోయాడు దేవునికి. కంప్లీట్ సరెండర్. హీ వాజ్ కంప్లీట్లీ సరెండర్ టు గాడ్. ఆయన దేవునికి పూర్తిగా సరెండర్ లోపరుచుకున్నాడు. ఆయన జీవితం ఎక్కడ ఉంది? బండ మీద కట్టుకున్నాడు ఆయన ఆత్మీయ జీవితాన్ని. ఆ బండ ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ నువ్వు కట్టుకోవాలను? ఆచారాలు ఏమైనా కట్టుకుంటావా? మానవుడు కల్పించిన పద్ధతులు ఏమైనా కట్టుకుంటావా? ఒక సిద్ధాంతాల మీద కట్టుకుంటావాను? చర్చికి సిద్ధాంతం ఉందండి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తాయి మా చర్చ్. అందుకే యేసయ్య ఏమాట్లాడుతున్నాడు అక్కడ మార్క్స్ వార్తలో? మీరు దేవుని ఆజ్ఞకు ప్రాముఖ్యత ఇవ్వక. ఇది నేను కాదు కదా, యేసు ప్రభు మాట్లాడుతున్నమాట కదా. చదవండి అది మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8వ లేఖనం చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని వాక్యంను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారములు గైకొనుచున్నారు. ఎవరిని కింద అన్ని చెప్పుకుంటాడు. దీనికి ప్రాముఖ్యత ఏమంటాడు యేసయ్య? దేవుని ఆజ్ఞకు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం అంటే ఈ లోక సంబంధ మరణం కాదు, రెండో మరణం అన్నది, అనగా నిత్యమైన దేవునితో ఎడబాటు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మేమే కలుగును గాక. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నావు? ఒక భక్తుని చూసాం మనము, ఆయన తన పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచితివి ప్రభా అని అంటున్నాడు ఆయన. సోదరి సోదరుడా, నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నావు? మార్టిన్ లూథర్ గారిని మనం చూస్తే ఆయన క్యాథలిక్ సిద్ధాంతాలు ఏమైనా కట్టుకోలేదు. ఆయన వాటిని బేస్ చేసుకున్నాడు, వాటిని పాటించాడు ఆయన. కానీ తన హృదయంలో సమాధానం లేదు, శాంతి లేదు, ఆయన దొరకలేదు. ఎప్పుడైతే హబక్కుకు చదవడం ప్రారంభించాడో, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ఆ విశ్వాసము ప్రభువైన యేసు క్రీస్తునందు. హల్లెలూయా. ఈ మాట ఆయన వెలిగించేసింది. అవన్నీ తీసి వదిలేశాడు. ఆయన వదిలించి ఎక్కడికి వచ్చేసాడు? ఆయన వాక్యం దగ్గరికి వచ్చేసాడు. వాక్యం ప్రకటించడం ప్రారంభించాడు. దాన్ని వదిలేశాడు, క్యాథలిక్ని వదిలేశాడు, ఆ సిద్ధాంతాలను వదిలేశాడు ఆయన, ఆ సంఘాన్ని వదిలేశాడు ఆయన. వాక్యంతో నిలబడ్డాడు ఆయన. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా మరి నేను ఒక్కనే కదనగా నేను నీకు తోడైనాను, నేను నీకు తోడైనాను. నేను ఆయన ఒక్కడే బయటకు వచ్చేసాడు. ఆయన ఒక్కడే దాన్ని వ్యతిరేకించాడు. ఆ దినంలో క్యాథలిక్ని వ్యతిరేకించడం సాధారణ విషయం కాదు. అది దేవుని యొక్క వాక్యమైన లోక హృదయంలోకి వచ్చేసింది. ఆ వాక్యంలో వెలుగు ఆయన హృదయంలోకి వచ్చేసింది. ఎప్పుడైతే వాక్యము చేత ఆయన హృదయం వెలిగించబడిందో, ఈయన దేవుడు ఆయనతో నిలబడ్డాడు. ఆయన ఒక ఉద్యోగం వచ్చేసింది, యూరోప్ను మొత్తం కదిలించింది ఉద్యోగం. హల్లెలూయా. లక్షల కోట్ల మంది క్యాథలిక్ను సిద్ధాంతాలను వదిలేసి మార్టిన్ లూథర్ గారి దగ్గరికి వచ్చి వాక్యం వినడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయనతో ఉన్న దేవుడు ఈరోజు నీతో నాతో ఉన్నాడు. ఆయన ఎవరా దేవుడు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన ఈరోజు దావీదుతో ఉన్న దేవుడు నీతో నాతో ఉన్నాడు. ఆయన
ఐగుప్తు లేఖలు వచ్చిన 20 లక్షల మంది వస్తే యెహోషువ కాలేబులు ఇద్దరే పోయారు కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఆ యెహోషువ కాలేబులతో ఉన్న దేవుడు వాళ్ళు దేని బేస్ చేసుకున్నారు? మోషే ఏ వాక్యం చెప్పారో యాజ్ ఇట్ ఈజ్గా నమ్మేశారు. వారి హృదయాలను ఎక్కడ తొలగనేలేవారు, వారి హృదయాలను ఎక్కడ తత్తరపాటు కానేలేవారు. మోషే చెప్పాడంటే దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మడం ప్రారంభించారు వారు వాక్యంను. వారు ఏ వాక్యమైతే వారు నమ్మారో, ఏ వాక్యమైతే వారు ఆత్మ జీవితాన్ని కట్టుకున్నారో ఆ వాక్యమైన దేవుడు వారితో ఉండి వారిని కానాన్లోకి తీసుకొని వెళ్ళాడు ఆయన. ఈ మార్టిన్ లూథర్ గారు ఏ వాక్యమైతే ఆయన వెలిగించిందో, ఏ వాక్యమైతే ఆయన ఆత్మ జీవితాన్ని కట్టుకున్నాడో, ఆయన బోధ ఎవరైతే విన్నారో వారందరినీ కూడా దేవుడు దీవించడము ప్రారంభించాడు ఆయన. దావీదు మహారాజు కూడా ఏ వాక్యమైతే అతను ఆత్మ జీవితాన్ని కట్టుకున్నాడో, ఏ బండ మీదైతే అతను ఆత్మ జీవితాన్ని కట్టుకున్నాడో ఆ బండ ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ నువ్వు కట్టుకునేది? ఆచారాల మీదనా? ఒకవేళ ఆచారాలు ఉంటే తీసేదాన్ని. యేసయ్య మీద, ఆయన వాక్యం మీద కట్టుకున్నాను. దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను ఆ వాక్యం ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.